ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ మీద ప్రాబ్లమ్స్ చేయబోతున్నాము. సాల్వ్ ది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఫస్ట్ మనకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇది హోమోజీనియస్తో చేయాలా లేకపోతే నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్తో చేయాలా అనే డౌట్ వస్తుంది. ఇది సింపుల్ డౌట్ అండి. ఇప్పుడు హోమోజీనియస్ ఈక్వేషన్స్తో పాటు చేయాలనుకోండి, ఈక్వల్స్ టు జీరో అనేది మెన్షన్ చేసి ఉంటుంది. అదే ఈ ఈక్వల్స్ టు జీరో ప్లేస్లో 2 3 5 అట్లాంటి నార్మల్ నంబర్స్ ఉన్నాయనుకోండి, అది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్తో చేయాల్సింది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈక్వల్స్ టు జీరో ఉంది కాబట్టి మనం హోమోజీనియస్తో చేయాలి. అండ్ లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఈ ఈక్వేషన్స్ని మనం రాసేసుకుందాం, ఎలా ఉన్నాయో అలా. గివెన్ ఇలా మనకి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనం ఇట్లా ఈక్వేషన్స్ని ఫస్ట్ గివెన్ అని చెప్పి రాసుకోవాలండి. దిస్ ఇస్ అ గుడ్ హ్యాబిట్ వైల్ డూయింగ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మనం ఇలా రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఈ అన్ని ఈక్వేషన్స్ని మనం ఈక్వేషన్ 1 అని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఇది. ఈక్వేషన్స్ అన్ని రాసుకొని దాన్ని ఈక్వేషన్ 1 అని కన్సిడర్ చేయాలి. మీకు ఈ ఈక్వేషన్స్ని ఫస్ట్ సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే, ఈ ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫార్మాట్లోకి చేంజ్ చేయాలి. మీకు మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఎట్లా చేంజ్ చేయాలో నేను చెప్పాను కదా. ఈ ఎక్స్ వై ఎలిమెంట్స్ని సపరేట్ చేయాలి, తర్వాత నంబర్స్ని సపరేట్ చేయాలి, ఈ ఈక్వల్స్ టు ఉన్న కాన్స్టెంట్స్ని సపరేట్ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ ఫామ్లోకి చేంజ్ చేస్తున్నాం. మ్యాట్రిక్స్ ఫామ్లోకి చేంజ్ చేస్తున్నాం అనమాట. ఎట్లా చేంజ్ చేస్తున్నాం? ఇక్కడ ఎక్స్ పక్కన ఏముంది? 1. ఏం లేదు కాబట్టి 1. ఇక్కడ కూడా 1 ఉంది. ఈ జెడ్కి ముందు ఏముంది? -3 ఉంది. డబ్ల్యూకి ముందర 2, దీనికి 2 -1, జెడ్కి ముందు 2, డబ్ల్యూకి ముందు -3. అలానే అన్నిటికీ మనం రాసేసుకుందామండి బిఫోర్ ఉన్న వాల్యూస్. -4, 1, -3, తర్వాత +1. సో ఇలా వాల్యూస్ అన్ని రాసేసుకున్న తర్వాత ఇది మనకు మ్యాట్రిక్స్ అయిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ వేరియబుల్ టైప్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ ఇవన్నిట్లో కామన్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక కాలమ్ మ్యాట్రిక్స్ టైప్ రాసుకుందాం. ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ తర్వాత ఈక్వల్స్ టు ఈ 0 0 0s ఏవైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో ఇవన్నీ ఒక సైడ్ ఈక్వల్స్ టు అని పెట్టేసి రాసేసుకుందాం. ఇప్పుడు మీరు ఈ మ్యాట్రిక్సెస్ని చూసినట్లయితే మీకు ఒక ఫార్మాట్ ఇక్కడ కనిపిస్తుందండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే ఫార్మాట్లో రావాలని చెప్పి. ఈ మ్యాట్రిక్స్ ఏంటి? ఏ మ్యాట్రిక్స్. ఇదేంటి? ఎక్స్ అనే ఒక వేరియబుల్ అనుకుంటే ఈక్వల్స్ టు 0 అనే మ్యాట్రిక్స్ ఈక్వల్ అయింది. దీన్ని మనం ఒక కండిషన్ 2 అని రాసేసుకుందాం. సో ఈ మ్యాట్రిక్సెస్ని మనం మ్యాట్రిక్స్ ఫార్మాట్లోకి చేంజ్ చేస్తే అవి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చాయి కాబట్టి ఇది పక్కా హోమోజీనియస్ ఈక్వేషన్తోనే చేస్తున్నామని ఫస్ట్ క్లారిటీ అనేది తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన కండిషన్స్ ప్రకారం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది తీసుకుంటాం. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్లో నేను మీకు చెప్పాను కదా, A/B చేసినప్పుడు మనకి దీంట్లో హోమోజీనియస్ ఈక్వేషన్స్లో ఏమొస్తుంది? A/0 వస్తుంది. A/0 వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా మ్యాట్రిక్స్ ఏకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే థర్డ్ స్టెప్లో ఈ మ్యాట్రిక్స్ ఏని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లెక్క వచ్చేలాగా చేద్దాం. సేమ్ లైక్ ఎక్లర్ ఫామ్ యూస్ చేసి ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చేలాగా ఓన్లీ రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామండి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ ఏ అనే మ్యాట్రిక్స్ని మనం ఎట్లుందో అట్లా రాసేసుకుందాము. సో ఏ అనే దాన్ని నేను ఇక్కడ రాస్తున్నాను. మ్యాట్రిక్స్ అనేది నేను ఏ మ్యాట్రిక్స్ ఇక్కడ రాశానండి. ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఈ ఎలిమెంట్స్ని 0 చేయాలి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో ఎలా చేస్తామో, ఎక్లర్ ఫామ్ అంటే ఏంటి అదంతా నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా. ఒకసారి ఎక్లర్ ఫామ్ వీడియోస్ కూడా చూడండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ప్లేలిస్ట్ అనేది మెన్షన్ చేస్తాను. దాంట్లో ఎక్లర్ ఫామ్ అనేది ఉంటుంది. వెళ్ళి చూడండి, అర్థమైపోతుంది మీకు ఎక్లర్ ఫామ్ ఎట్లా చేయాలో. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఎట్లా ఫామ్ అవుతుందో అర్థమవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ 2 3 -4 ప్లేస్లో మనకు 0 రావాలండి. ఏం ఆపరేషన్స్ చేస్తే ఇక్కడ మనం ఇంకొకటి మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, రో ఆపరేషన్స్ ఒకటే పర్ఫామ్ చేయాలి. లాస్ట్ క్లాసెస్లో చూసి నార్మల్ ఫామ్ లెక్క చేయకండి. ఇక్కడ వచ్చేసి మనం రో ఆపరేషన్స్ ఒక్కటే పర్ఫామ్ చేయాలి అండ్ అప్పర్ ట్రయాంగులర్ ఫామ్లోకి చేంజ్ చేయాలి. దాన్ని ఎక్లర్ ఫామ్ టైప్లోనే చేస్తున్నాం ఇప్పుడు మొత్తానికి. సో ఇక్కడ మనం కండిషన్స్ అనేవి ఇప్పుడు రాద్దాం. R2ని ఏం చేస్తామంటే R2 - 2R1 చేస్తాం. అండ్ R3ని ఏం చేస్తామంటే R3 - 3R1 చేస్తాం. అండ్ R4ని ఏం చేస్తామంటే R4 + R1 చేస్తాం. 4R1 చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా
ఇక్కడ 2 ఉందండి. -2 చేస్తేనే కదా ఇది 0 అయిపోయేది. ఇది కూడా -3 చేస్తేనే కదా 0 అయిపోయేది. ఇది +4 చేస్తే -4 + 4 0 అయిపోతది. సో, ఈ రో 1ని యూజ్ చేసుకుంటూ రో 2, 3, 4ని మనం ఇక్కడ ఆల్టర్ చేస్తున్నామనమాట. సో, ఈ కండిషన్స్‌ని ఇప్పుడు మ్యాట్రిక్స్‌కి నేను అప్లై చేస్తున్నానండి. ఫస్ట్ రోని నేనేం చేయలేదు కాబట్టి అలానే రాసేస్తున్నాను. అండ్ సెకండ్ రోని R2 - 2 R1 చేస్తున్నానంటే 2 - 2 0 అండ్ -1 -2 -3 అలా అన్ని కండిషన్స్‌ని యూజ్ చేసి ఈ మ్యాట్రిక్స్ అనేది నేను ఇప్పుడు అప్డేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కాలిక్యులేట్ చేసుకుంటూ పోతే ఇట్స్ టేక్ మీ లాంగ్ టైమ్. సో, బెటర్ మీరే చేసుకోండి కాలిక్యులేషన్స్ అండ్ నేను జస్ట్ వాల్యూస్ అనేది ఫిల్ చేసేస్తాను. ఇలాంటి మ్యాట్రిక్స్ అనేది ఫార్మ్ అవుతుంది. మీరు ఇక్కడ థర్డ్ రోలో అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ 5తో డివిజిబుల్ అవుతాయి కదా. సో, నేను దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే బై -5 చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మైనస్‌లు 2 ఉన్నాయి. సో, ఇట్స్ బెటర్ టు రిమూవ్ దిస్ మైనసెస్ అండ్ మేక్ ఇట్ యాస్ అ పాజిటివ్ నంబర్స్. సో, నేను దీన్ని బై -5 చేయబోతున్నాను. అప్పుడు ఇక్కడ ఏమొస్తదండి మనకి 1 వస్తది. ఇక్కడేమో 2 వస్తది. ఇక్కడ -2 అనేది వస్తది. అది ఇప్పుడు కండిషన్ అనేది రాద్దాం మనం. R3 ఈజ్ ఈక్వల్స్ టు R3 బై -5 చేస్తున్నాను. అప్పుడు మనకి అప్డేటెడ్ మ్యాట్రిక్స్ ఏమొస్తదంటే ఇది మనకి ఒక మ్యాట్రిక్స్ అనేది వస్తదండి ఇట్లా. ఇప్పుడు దీంట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈటి వరకు ఓకే అండి. ఇప్పుడు ఈ వాల్యూని కూడా మనం 0 చేయాలి. ఎందుకంటే మనకు రావాల్సింది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి మనం ఈ వాల్యూ 0 అయ్యేలా చూడాలి. ఇప్పుడు ఈ వాల్యూ 0 అవ్వాలంటే మనం ఇంకా R3 మీద అండ్ R4 మీద ఇంకా కండిషన్స్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. సో, దానికి నేను రాస్తున్న కండిషన్స్ వచ్చేసి R3 టెండ్స్ టు 3R3 ప్లస్ R2 అండ్ R4 టెండ్స్ టు 3R4 ప్లస్ 5R2. ఈ కండిషన్స్ అనేవి నేను అప్లై చేస్తున్నానండి. ఈ కండిషన్స్ ఎట్లా అప్లై చేశానో మీరు కావాలంటే చెక్ చేసి చూసుకోండి. మీకు ఈ కండిషన్స్ అప్లై చేయడం ఇంకా రాలేదంటే ఇంకా మీరు ఎక్లర్ ఫామ్ మీద ఇంకా నార్మల్ ఫామ్ మీద కండిషన్స్ అనేది అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఇప్పుడు కూడా నేను క్లాస్ చెప్తున్నానంటే మీరు మీ నోట్స్ తీసుకొని రాయండి. అప్పుడే మీకు అర్థమవుతది. ఏ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందని చెప్పి. జస్ట్ వింటే ఏమి రాదు. ఓకేనా? కండిషన్స్ ప్రకారం నేను ఏ మ్యాట్రిక్స్‌ని అప్డేట్ చేసేస్తున్నానండి. మ్యాట్రిక్స్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఆల్మోస్ట్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవ్వనీకొచ్చిందండి. బట్ ఇక్కడ -5 ఒకటి ఉండొద్దు. ఈడి వరకు ఇది ఓకే. బట్ ఈ -5 కూడా లేకపోతే ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఈజీగా అయిపోతది. ఈ -5 రిమూవ్ చేయనీకి ఇప్పుడు రో మ్యాట్రిక్సెస్‌లోనే ఇంకో కండిషన్ రాద్దాం. R4ని ఆల్టర్ చేయనీకి. సో, R4 టెండ్స్ టు 2R4 ప్లస్ 5R3. ఈ కండిషన్ అప్లై చేస్తున్నానండి. ఈ కండిషన్ అప్లై చేసినప్పుడు ఇది ఆటోమేటిక్‌గా 0 అయిపోతది. ఈ కండిషన్ ఎట్లా అప్లై చేస్తున్నారంటే సింపుల్ థింగ్. యూ షుడ్ డూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్. ఓకే. ఇప్పుడు ఈ కండిషన్ ద్వారా ఈ మ్యాట్రిక్స్‌ని నేను చేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ R4 అనే రోని మనం 2R4 ప్లస్ 5R3 అని చేసి ఈ రోని కూడా మనం ఆల్టరేషన్స్ చేస్తున్నామండి. ఎందుకంటే ఈ -5 అనేది మనకు 0 రావాలి కాబట్టి. మీరు ఈ మ్యాట్రిక్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అండి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇది ఎక్లర్ ఫామ్‌లో ఉందని రాయాలి ఫస్ట్. ఎక్లర్ ఫామ్. సో, సక్సెస్‌ఫుల్లీ ఒక మ్యాట్రిక్స్‌ని మనం ఎక్లర్ ఫామ్‌లోకి తెచ్చేసాము. ఎక్లర్ ఫామ్‌లోకి తెచ్చిన తర్వాత దాని యొక్క ఆర్డర్ ఏంటి? దాని యొక్క లెంత్ ఏంటి? ర్యాంక్ ఏంటి? మొత్తం చూద్దాం ఇప్పుడు. ఎక్లర్ ఫామ్ ఉన్నప్పుడు మనం ర్యాంక్ ఎట్లా కనుక్కుంటామండి? ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎట్లా కనుక్కుంటాం? నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఎక్లర్ ఫామ్‌లో ర్యాంక్ అనేది కనుక్కుంటాం. ఇక్కడ మనకి రోస్ చూస్తే 1, 2, 3, 4 అన్ని నాన్ జీరో రోసే కాబట్టి ర్యాంక్ వచ్చేసి 4 అయితది. అండ్ ఇక్కడ మీకు తెలిసిందే కదా! A/0 ఈజ్ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ కాబట్టి A/0 కూడా 4 అయింది. అండ్ ఇక్కడ ఆర్డర్ చూసుకున్నట్లయితే మనకి దీని యొక్క ఆర్డర్ ఎంత ఉందండి? 4/4 కాబట్టి ఆర్డర్ కూడా 4 అయిపోతది. మనం ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే డిటర్మినెంట్ ఆఫ్ A/0 ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ దట్ ఈక్వల్స్ టు R దట్ ఈక్వల్స్ టు N దట్ ఈక్వల్స్ టు 4 అన్నమాట. ఈ కండిషన్ అనేది మనకి ఇక్కడ అప్లై అయింది. ఇక్కడ కండిషన్ అప్లై అయినందుకు ఇప్పుడు దీన్ని మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం కదా! ఇట్లాంటి కేస్ వచ్చినప్పుడు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది మనకి కన్సిస్టెంట్ ఉంది అని. అండ్ దీనికి యూనిక్ సొల్యూషన్స్ ఉన్నాయని అర్థం. ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు సిస్టమ్ కన్సిస్టెంట్‌లో ఉంది అండ్ యూనిక్ సొల్యూషన్స్ ఉన్నాయి. అండ్ అవి సొల్యూషన్ వచ్చేసి ట్రివియల్ సొల్యూషన్ అని కూడా చెప్తాము. ట్రివియల్ సొల్యూషన్.
ఇదేంటి అంటే ఎక్స్ అనేది 0, వై అనేది 0, జెడ్ అనేది 0, డబ్ల్యూ అనేది 0. అట్ ది లాస్ట్ మనము సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్ చేసేటప్పుడు ఈ ఎక్స్, వై, జెడ్, డబ్ల్యూ అనే వాల్యూస్ అనేది పక్కా రాయాలండి. ఇప్పుడు ఇది ఒక కన్సిస్టెంట్ సిస్టమ్ అండ్ యూనిక్ సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ట్రివియల్ సొల్యూషన్ కింద రాస్తాం. ట్రివియల్ సొల్యూషన్లో ఎట్లా అంటే ప్రతి ఒక్క వేరియబుల్ వాల్యూ ఎట్లా అంటే 0లో ఉంటుంది. సో ఇది కన్సిస్టెంట్ సొల్యూషన్ అండ్ ఇట్ హ్యాస్ 0 వాల్యూస్. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చేద్దాము.